ఏలన చేయకండి. కలకాలం సంతోషంగా సాగాల్సిన దాంపత్యంలో కొన్నిసార్లు చిన్న విషయాలే ఎక్కువ చిరాకు పెడుతుంటాయి. ముఖ్యంగా దాపరికాలు, అనుమానాలు, అపార్థాలన్నీ తెచ్చిపెడుతుంటాయి. అలాంటి పరిస్థితి ఎదురైతే ఇంకా ఏ విషయాలకి ముసుగేయొద్దు. కప్పిపుచ్చుకోవటానికి మరిన్ని అబద్ధాలు చెప్పొద్దు. అలా చెప్తే పరిస్థితి మరింత కఠినంగా అవుతుంది. ఇక ప్రతి చిన్న విషయము నీ కనుసన్నల్లోనే జరగాలి అనుకునే తత్వం సరికాదు. చేసే పనిలో కొంత స్వేచ్ఛ ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలు దరికి చేరవు. మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. అయితే వాటిని 10 మందిలోనూ చర్చించాలనుకోవటం పొరపాటు. అలానే భాగస్వామిని తక్కువ చేస్తూ ఇతరుల ముందు ఏలనగా మాట్లాడటం కూడా తప్పే. మొదట సరదాగా మొదలయ్యే అలవాటుతో కాపురాలే కూలిపోవచ్చు. తక్కువగా చూపించాలనుకోవటం వల్ల ఇద్దరూ చులకనవుతారు. మీరు ఒకరిని ఒకరు గౌరవించాలనుకుంటే ఇతరులు మీ విషయంలో అలానే ఉంటారు. మీ ఇద్దరి మధ్య గొడవల్లో ప్రతి విషయానికి ఇతరులను మధ్యవర్తిత్వం చేయమనటం, సాక్ష్యాలు చెప్పమనటం, దీనివల్ల సమస్యలు మరింత పెరిగిపోతాయి. ముందు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. దీనివల్ల వాదనలు పెరిగిపోతున్నాయని అనుకుంటే మీ సమస్యలను ఒక కాగితం మీద రాసి షేర్ చేయండి. అప్పుడు పదును తగ్గుతుంది. సమస్య పరిష్కారం దిశగా సాగుతుంది.